ఏమ్మా బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకే ఇప్పుడు మీ అమ్మని మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు టిఫిన్ మా పిల్లలకి పూరి అయితే చేశాను. పూరి ఉర్లగడ్డ కుర్మా అండి. తింటా ఉన్నాను. ఆగండి ఒక్క నిమిషం, తినేసి అయితే చెప్పేస్తాను. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారా? అయితే ఛానల్లోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సరిపడా నూనె, ఆవాలు, అలాగే ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసుకుందాము. అలాగే కరివేపాకు, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుందాము. ఇది ఇలా బాగా ఉడికాక మీకు కూడా తెలిసే ఉంటుందండి, లేదనడం లేదు. నేను చేసింది మీకైతే చూపిస్తూ ఉన్నాను, నచ్చుతుంది అనుకొని. తెలియని వాళ్ళు ట్రై చేయండి ఈ విధంగా. టమాటా అయితే వేయరు, నేనైతే ఒక టమాటా కూడా వేసుకున్నాను, కుర్మాకు బాగుంటుంది అనేసి. అది మెత్తబడాలి కదా, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. ఒకే టమాటా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మెత్తబడుతుందండి, అందుకే సాల్ట్ వేస్తాను. ముందే ఉడకబెట్టి పెట్టుకున్న ఉర్లగడ్డలు, దాన్ని అలా బాగా మెత్తగా చేసుకొని ఇంకా నూనెలో అయితే వేసుకుందాము. నేను ఇలానే వేసి చేసేదాన్ని పూరీలకి, చపాతీలకి. అయితే ఈరోజు అలా చేయలేదండి, టమాటా వేశాను. టమాటా వేయకుండానే చేస్తాను, ఈరోజు టమాటా వేశాను. సరిపడా కొద్దిగా పసుపు పొడి అయితే వేసుకుంటున్నాను. టమాటా అయితే వేశాను కదా, అలాగే ఈరోజు నేను మామూలుగా అయితే ఇప్పుడు ఆ ఉర్లగడ్డలు ఎట్లా మెత్తగా చేసుకున్నాను కదా, అలానే వేసి తాలింపు చేసేదాన్ని పూరి చపాతీలకి ఈ విధంగానే. అయితే ఈరోజు నేను కొద్దిగా నీళ్ళు అయితే పోసి కొంచెం గుజ్జుగా కుర్మా అలా చేసుకున్నానండి. చాలా బాగుండింది, టేస్టీగా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారని నేను వీడియో అయితే తీసి పెడతా ఉన్నాను. ఇలానే చేసేదాన్ని ముందైతే. కొద్దిగా నీళ్ళైతే పోసేసుకుందాము. ఉండలు అయితే పట్టేసుకున్నాం కదా, ఈ చపాతీ మేకర్ని కడిగి అయితే పెట్టాను, బాగా తుడిచేసుకుందాము. చపాతీ మేకరు నా దగ్గర కరెంటుది అయితే ఉంది, అయితే ఇది కరెంటుది కాదండి, పూరికి కాబట్టి దీంట్లోనే ప్రెస్ చేసి చేసుకుంటాను నేను. అయితే చపాతీలకు కూడా చేస్తాను ప్రెస్ చేసి, పూరికైతే ఎక్కువ దీంట్లోనే. ఎందుకంటే ఇప్పుడు చపాతీ మేకర్ తీసేసినారు మా పిల్లలు, అందువల్ల పూరికైతే దీంట్లోనే ప్రెస్ చేసుకుంటాను నేను. ఇప్పుడు రెండే చపాతీ కాబట్టి మా మనరాలకి దాంట్లోనే ప్రెస్ చేసుకుంటా ఉన్నాను. ఇది ఎప్పుడో కొనదండి, ఇదైతే ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది ఇది కొని, అయినా బాగానే ఉంది. దాంట్లోనే నేను పూరికైతే ప్రెస్ చేసుకుంటాను, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కరెంటుది అయితే కొన్నారు, అది చపాతీ మాత్రం దాంట్లోనే కాల్ చేస్తుంది కదా, స్టవ్ మీద పెట్టాల్సిన పని లేదు. అదే అండి, చపాతీలు అయితే చేసేసుకుందాము.
ఇంకా పూరీలు అయితే ఒత్తేసుకుందాము. కొంచెం నూనె అయితే దానికి పోయాలండి, అదుక్కోకుండా వస్తుంది. అప్పుడు పూరీలకైతే మాత్రం నేను దీంట్లోనే ఒత్తుకుంటాను ఎప్పుడు. చూసారా, పూరీలు కాల్ చేసుకుందాము. అంతకుముందే ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. నాకు తెలిసినంతలో నేను చెప్తానే ఉన్నాను, వీడియోలు అయితే పెడతా ఉన్నాను. మీకు నచ్చుతుంది అనుకునే నచ్చిన విధంగానే పాటలు అయితే షార్ట్ వీడియోస్కి పెడతా ఉంటాను. మీకు నచ్చుతుందనే ఆ పాటలు కూడా నేను పెడతా ఉంటాను. అయితే ఇలా కాదు, ఇంక ఈ విధంగా పెట్టండి, ఇలా ఇది కరెక్ట్ కాదని కూడా మీరు కామెంట్లో పెట్టవచ్చు. నేను కూడా నేర్చుకొని ఇంకా మీకోసం చేసి పెడతాను. నాకు తెలిసినంతలో తెలిసిన వంటలు, నేను ఇంటికి చేసుకున్న వంటలు మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాను. ఛానల్ని ఆదరిస్తారని నమ్ముతూ పెడతా ఉన్నాను. అదే అండి, పూరి అయితే రెడీ అయిపోయింది. పూరి రెడీ అయిపోయింది కదా, ఇంకా తినేస్తామా. చాలా బాగా ఉండిందండి. నేను తిని చూసి పెట్టాను కదా, మీకు నచ్చుతుంది అనుకుంటా ఉన్నాను. చేసిన వాళ్ళు మీరు కూడా కామెంట్లో పెట్టండి, పూరి చేసి బాగుండిందని ఈ విధంగా. అలాగే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ప్లీజ్. చేస్తారు కదా.